హాయ్ అండి, ఐఎమ్ అపర్ణ చంద్రుల, హీలర్ అండ్ లైఫ్ కోచ్. సో నా లైఫ్ లెసన్స్లో ఈ రిచువల్స్ అన్నీ ఎలా నేను ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయ్యానో, సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ మాన్యువల్ అనమాట. సో నిన్నే మనము వర్డ్స్ యొక్క పవర్ తెలుసుకున్నాం. చెప్పాను కదా, ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండాలి, మంచి ఆలోచించాలి, మంచి మాట్లాడాలి. సో అవి చెప్తూ ఉన్నాం. ఇవాళ చాలా పవర్ఫుల్ రిచువల్ అండి. దట్ ఈస్ వాట్ ద ఫైర్ ఎనర్జీ. మనం పంచభూతాలు ఉంటాయి కదా, పంచభూతాల గురించి తెలుసుకున్నాం ఇవాళ. నిన్న మనం ఏం తెలుసుకున్నాం? మాట గురించి తెలుసుకున్నాం. సో మనల్ని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి? ఎప్పుడైతే మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం స్టార్ట్ చేసామో బయట ప్రపంచం ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటారు కదా, పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కళ్ళద్దాలు పెట్టుకున్నారంటే గ్రీనే కనిపిస్తూ ఉంటుంది, రెడ్ పెట్టుకుంటే రెడ్డే కనిపిస్తుంది అని. అలాగే మనం ఏదైతే థాట్ చేస్తూ ఉంటామో అదే మనకి యూనివర్స్కి వైబ్రేట్ అయిపోతుందంట. అదే మన సిస్టంలోంచి ఎమిట్ చేస్తున్నాం ఎవరికి? యూనివర్స్కి. సో అదేమనుకుంటుంది, అదే మనకి వాపస్ ఇస్తుంది. సో నీకు అవే కావాలి అని. సో దానికి తెలియదు కదా, లాంగ్వేజ్ తెలియదు దానికి, ఓన్లీ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది. సో మనం ఇవాళ నేను చెప్పే రిచువల్ ఏంటి అంటే, మీరు చాలా డల్గా ఉన్నారు, చాలా పనులు సరిగ్గా అవ్వట్లేదు, అండ్ మీ ఫ్రీక్వెన్సీ మీరు మార్చుకోలేకపోతున్నారు. ఏదో తెలియని పాస్ట్ లైఫ్ ఏదన్నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని చాలా మదన పెడుతుంది. ఊరికి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో దానికి ఏం చేయాలంటే, ఒక మంచి వైట్ పేపర్ తీసుకోండి, ఏదో ఒక పేపర్ తీసుకుని దాని మీద రాసి ఏదైతే మీ ఫీలింగ్స్ ఉన్నాయో, ఏదైనా ఫీలింగ్స్, ఏ పని అవ్వట్లేదు, ఇలా అవుతుంది, ఎందుకు ఇలా నేను అవుతున్నాను, నాకు ఇవాళ చాలా కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, నేను ఏ పని చేస్తున్నా ఆ పని నాకు అవ్వట్లేదు. సో ఇలాంటివన్నీ అనమాట అన్నీ రాసేసి ఒక పేపర్ మీద చక్కగా ఒక క్యాండిల్ వెలిగించుకుని మొత్తం అంతా కాల్చేసేయండి ఆ రాసిన ఎమోషన్స్ అన్నీ. సో అదెవరు? ఫైర్ ఎలిమెంట్, నథింగ్ బట్ అగ్నిదేవుడు అండి. ఆయన మొత్తం తీసేసుకుని మీరు చూడండి ఈ రిచువల్ని, మీకు ఎంత ఎనర్జీ షిఫ్ట్ ఉంటుందో. అది అయిపోగానే ఉప్పుతోటి మీ చేతులు కాళ్ళు కడిగేసుకోండి, ఉప్పు నీళ్ళతోటి. ఓకేనా? ఒక మగ్గు తీసుకొని దాంట్లో గుప్పడు ఉప్పు వేసేసుకొని ఆ ఉప్పు నీళ్ళతోటి మీ చేతులు కాళ్ళు కడిగేసుకోండి. తర్వాత చూడండి, ఇది ఎప్పుడైనా ప్రయోగించండి, మీరు చేయొచ్చు, మీ పిల్లలతో చేయించవచ్చు. ఆఖరికి మీ పిల్లలు మీ వారు ఫీల్ అయినా మీరు కూర్చొని రాసి కాల్చేసి ఆ దునిని ఎయిర్లోకి వదిలేయండి, ఓహ్ అని వదిలేసేయండి, అంతే. అండ్ సీ ద మ్యాజిక్. చేసి చూడండి. ఎవరికైనా ఆ రిలీఫ్ కనుక ఏదైనా వస్తే కింద కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా బోల్డ్ లెసన్స్, బోల్డ్ లెర్నింగ్స్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.